విజయారెడ్డి సామూహిక ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం. కానీ ఈ కేసు దర్యాప్తులో వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. నిజంగా విజయారెడ్డి గాడ్జెట్స్ లో సాక్ష్యాలు కాలిబూడిదయ్యాయా? ఆమె ఫోన్, ల్యాప్టాప్ లోని కీలక సమాచారం రికవరీ కావడం అసాధ్యమేనా? ఆధారాలు దొరకలేదన్న సాకుతో ఈ కేసును భూస్థాపితం చేసే కుట్ర జరుగుతోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయి రోజులు గడుస్తున్నా రైల్వే పోలీసులు మాత్రం ఇంకా ఆధారాలు దొరకడం లేదు అన్న పాత పల్లెవినే అందుకుంటున్నారు. విజయారెడ్డి వినియోగించిన డిజిటల్ గాడ్జెట్స్ కాలిపోయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం క్లౌడ్ స్టోరేజ్, కాల్ డేటా రికార్డ్స్ వంటి సాంకేతికత ఉండగా పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే దానికి జవాబు లేదు. విజయారెడ్డి సామూహిక ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటు నిజంగా విజయారెడ్డి గాడ్జెట్స్ లో సాక్ష్యాలు కాలి బూడిదైపోయాయా? ఆమె ఫోన్, ల్యాప్టాప్ లోని కీలక సమాచారం రికవరీ కావడం అసాధ్యమేనా అన్న ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయి రోజులు గడుస్తున్న రైల్వే పోలీసులు మాత్రం ఇంకా ఆధారాలు దొరకడం లేదు అన్న పాత పల్లవినే అందుకుంటున్నారని చెప్పుకోవాలి. ఇటు విజయారెడ్డి వినియోగించిన డిజిటల్ గాడ్జెట్స్ కాలిపోయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం క్లౌడ్ స్టోరేజ్, కాల్ డేటా రికార్డ్స్ వంటి సాంకేతికత ఉండగా పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే దానికైతే జవాబు లేదనే చెప్పుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ప్రసన్న, చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో ఇప్పటికీ జీఆర్పీ పోలీసులు విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న కారణాలని బయట పెట్టకపోవడంతో ఇటు విజయారెడ్డి కుటుంబ సభ్యులు ఒకరి దగ్గర ఒకరు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీడియా సమక్షంగానే సవాల్ చేస్తున్నారు. జీఆర్పీ పోలీసులకి మేము మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని అందిస్తాము అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఆర్పీ పోలీసులు ఇప్పటికే విజయారెడ్డి ల్యాప్టాప్, మొబైల్ ద్వారా సేకరించినటువంటి డేటా ఎఫ్ఎస్ఎల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి అని కొంత అందుతున్నటువంటి సమాచారం ప్రకారము వాటిని రిట్రీవ్ చేస్తే డేటా మళ్ళీ ఎవిడెన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇప్పటికే మొదట జీఆర్పీ పోలీసులు ఇరు కుటుంబాల స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పారు. విజయారెడ్డి అన్న భార్య 2వ తారీఖున ఫిబ్రవరి జీఆర్పీ పోలీసులకి విజయారెడ్డి భర్త మీద అనుమానం ఉంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విజయారెడ్డి భర్తని పిలిపించి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. మరోవైపు జీఆర్పీ పోలీసులు విజయారెడ్డి కుటుంబం అంటే తల్లి, అన్న, వదిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం వారు ఇరువురు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి ఆత్మహత్యకి మీరు కారణం అంటే మీరు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల కారణంగా జీఆర్పీ పోలీసులు ఇప్పుడు కేసుని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. మరోసారి జీఆర్పీ పోలీసులు స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇటు మొదట ఈ కేసులో జీఆర్పీ పోలీసులు ఇరు కుటుంబాల స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీడియా వేదికగానే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దాంతో పాటు మాకు విజయారెడ్డి భర్త మీద అనుమానం ఉంది అని విజయారెడ్డి తల్లి, అన్న, వదిన చెప్తుంటే లేదు, విజయారెడ్డి అన్న, తల్లి, వదిన మీద నాకు అనుమానం ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కొన్ని అని చెప్పి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఇరువురు దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సేకరించి జీఆర్పీ పోలీసులు మరోసారి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. విజయారెడ్డి నివాసం ఉంటున్నటువంటి చెంగిచెర్ల ప్రాంతంలో తన సొంత ఇంట్లోనే విజయారెడ్డి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా మరొకసారి రికార్డ్ చేయబోతున్నారు. ఈ కేసుకి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు విజయారెడ్డి ఇంటి కింద రెంటర్స్ వీళ్ళంతా ఈ కేసుకి ప్రధానంగా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ కేసు ఎందుకు తారుమారు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, అసలు వీళ్ళ కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అన్న చెల్లెల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, వీళ్ళ మధ్య గ్యాప్ ఎక్కడైనా ఏర్పడిందా, భర్తకి విజయారెడ్డికి గొడవలు ఉన్నాయా అనేది తెలియాలి అని అంటే విజయారెడ్డి
అత్త మామల స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు. భర్త స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుని మొదటి నుంచి మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఎవరైనా సరే ఇరు కుటుంబాల వాళ్ళు ఎవిడెన్స్ కానీ సమర్పిస్తే విజయారెడ్డి అసలు ఎందుకు చనిపోయింది, ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది అనే దానికి ఒక పెద్ద చిక్కుముడికి ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జీఆర్పీ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు జీఆర్పీ పోలీసుల్ని అప్రోచ్ అవ్వకపోవడము, ఈ కేసులో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పడంతోనే జీఆర్పీ పోలీసులు ఎఫ్ఎస్ఎల్లో కాలిపోయినటువంటి విజయారెడ్డి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అటు మొబైల్, ల్యాప్టాప్, అందులో తీసినటువంటి డేటా అంతా అందులో కాలిపోవడంతో ఈ కేసులో ఏమైంది అని దర్యాప్తులో తేలలేదు అని పోలీసులు చెప్తున్నాను. మనస్తాపానికి విజయారెడ్డి గురయింది అని చెప్తున్నారు. కానీ ఆ మనస్తాపానికి గురి అవ్వడానికి కారణం ఎవరు? భర్తనా, లేదంటే పుట్టింటి వాళ్ళ, ఎవరు, లేదంటే ఆఫీస్ వాళ్ళ అనేది తేల్చాలి అని అంటే విజయారెడ్డి ల్యాప్టాప్లో ఏముంది, మొబైల్లో ఏమైనా డేటా ఉందా, లేదంటే విజయారెడ్డి భర్త దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కొన్ని కాల్ రికార్డ్స్ అంటే విజయారెడ్డి తన తల్లితో మాట్లాడినటువంటి కొన్ని కాల్ రికార్డ్స్, తను మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవిడెన్స్ కొంత విజయారెడ్డి అన్న చిరంజీవి దగ్గర ఉన్నట్లు కొంత సమాచారం అందుతుంది. భర్త మాత్రము మా ఇంటికి ఎవరు వచ్చారు, ఆ రోజు ఎవరు, మా విజయారెడ్డి అంటే నా భార్యను నేను బంగారం అని పిలుస్తాను, నా భార్యకి డైరీ రాసేటువంటి అలవాటు ఉంది, కొన్ని బ్యాగ్స్ అదేవిధంగా జ్యువెలరీకి సంబంధించి అన్ని బాక్సులు ఓపెన్ చేసి ఉన్నాయి, డాక్యుమెంట్స్ తీసుకువెళ్లారు, నా చుట్టూ అంటే నా ఇంటి చుట్టూ 3 వ్యక్తులు తిరుగుతున్నారు, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, నన్ను చంపాలనే తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసు, విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అన్నది కూడా నాకు తెలుసు, ఖచ్చితంగా పోలీసులకి నేను అన్ని ఆధారాలను ఇస్తాను అని విజయారెడ్డి భర్త ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే ఎవిడెన్స్ సమర్పించారంటే పోలీసులకి ఈ కేసు దర్యాప్తు చేయడం చాలా ఈజీ అవుతుంది. విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనేది బయటపడడం ఖచ్చితంగా ఖాయమవుతుంది. ఒకవేళ వీళ్ళు మళ్ళీ మౌనం వహించి కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి కేవలం ఆస్తి కోసమే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఉంటే మాత్రము ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుందంటే వాళ్ళు ఎవరి కుటుంబంతో మాట్లాడిన విజయారెడ్డి ఆ భర్తతో మాట్లాడినా, విజయారెడ్డి తల్లి అన్న వదినతో మాట్లాడినా వీళ్ళ ప్రస్తావన అంతా ఆస్తి చుట్టూనే తిరుగుతుంది. విజయారెడ్డి సూసైడ్కి, పిల్లల సూసైడ్కి కారణం ఏంటి అనే విషయాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. కాబట్టి ఆస్తుల కోసం వాళ్ళు కాంప్రమైజ్ అయితే పోలీసులకు మళ్ళీ ఈ కేసు ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుంది. ఎవిడెన్స్ సమర్పిస్తే మాత్రం పోలీసులు ఈ కేసుని త్వరితగతిన విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అన్న విషయాలు బయటికి చెప్పే అవకాశం ఉంటుంది. ఇరువురు కుటుంబాలు మౌనం పాటిస్తే మళ్ళీ మొదటి నుంచి జీఆర్పీ పోలీసులు అందరి స్టేట్మెంట్ని రికార్డ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. విజయారెడ్డి ల్యాప్టాప్, మొబైల్, అందులో ఉన్నటువంటి డేటా అంతా ఎఫ్ఎస్ఎల్లో కాలిపోయి ఉంటే ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే మొదటి నుంచి అందరి స్టేట్మెంట్ని రికార్డ్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పటికే దాదాపు 75 రోజులు గడుస్తున్నాయి. ఇంతకంటే పెద్ద కేసెస్ పోలీసులకు ఎన్నో ఛాలెంజెస్ కేసులు ఉన్నాయి. అవి ఈవెన్ 1 మంత్ 2 మంత్స్ లోపే క్లోజ్ చేశారు. కానీ ఈ కేసుని కొంత ఎందుకు త్వరితగతిన కంప్లీట్ చేయలేకపోతున్నారు అన్నదానికి కొంత ఆరోపణలు వస్తున్నాయి. విజయారెడ్డి భర్త నుంచి జీఆర్పీ పోలీసులు పిలిచి నన్ను కాంప్రమైజ్ చేసుకో, ఎందుకు గొడవలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు తను ఒక విషయాన్ని ప్రస్తావించాడు. కొన్ని అతీత శక్తులు పోలీసుల దగ్గర ఈ కేసుని కాంప్రమైజ్ చేయడానికి చేస్తున్నారు అని చెప్పి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఈ కేసులో ఏదైనా పోలీసులకి ఒత్తిళ్ళకి లోనయ్యి ఈ కేసులో ఏం జరిగిందని చెప్పడం లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. సో పోలీసులు నెక్స్ట్ ఏ విధంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది చూడాలి. ప్రధానంగా అందరూ అంటే ఈ కేసులో మొదటి నుంచి ఎవరెవరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారో వాళ్ళందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు మరొకసారి. దాంతో పాటు విజయారెడ్డికి సంబంధించి ఇటు భర్తతో ఏమైనా కాల్ మాట్లాడిందా, ఎన్నిసార్లు కాల్ చేసింది, సూసైడ్ చేసుకునేటువంటి ముందు తన భర్తకి ఎన్ని రోజుల ముందు కాల్ చేసింది, లేదంటే తన తల్లికి ఎన్నిసార్లు కాల్ చేసింది, తన అన్నకి ఎన్నిసార్లు కాల్ చేసింది, వదినతో ఏమన్నా చెప్పిందా? ఎందుకంటే వదిన నిన్న బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు విజయారెడ్డి వదిన మ్యారేజ్ డేని బ్లాక్ డేగా ప్రకటించుకునేది. ఇప్పటికీ తన డీపీ చూస్తే ఒక బ్లాక్ నేమ్ పెట్టింది. అంటే తన జీవితమే ఒక బ్లాక్గా చీకటిగా అయిపోయింది అని చెప్పడానికి ఆ డీపీని పెట్టింది అని చెప్పేసి తన వదిన చెప్తుంది. సో ఈ అందరి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు జరగబోతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.